హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చి దీని ముందు వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్. ఇంక మేము మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ళకైతే వెళ్ళాం కదా, వైకుంఠ ఏకాదశి రోజు. రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో అయితే ఇలా దశావతారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఇంకా దేవుని కూడా దర్శించుకున్నాము. గుడి పక్కనే ఇక షాప్ ఉందన్నమాట. ఆ షాప్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహాలు ఎంత బాగున్నాయో. నేను కూడా చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని. సో ఫైనల్గా అయితే మా మామయ్య కొనిచ్చారనమాట. అది ఏంటిది, ఎలా ఉంది ఏంటి అని అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మా పిల్లలైతే పాపం పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నారు కదా, అటు ఇటు అలసిపోయి అలా నిద్రపోతున్నారు. ఇంకా దారిలో అయితే మా అత్తయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడడానికని వెళ్ళారు. మేమైతే కారులోనే కూర్చొని ఉన్నాము. ఇంకా తిరునాళ్ళలో కొనుక్కున్న సామాన్ అన్నీ అయితే హంసిక వాళ్ళ అక్కకైతే చూపిస్తుంది. ఇంక ఇదైతే ఊదటం రావట్లేదు అనేసరికి నేను ఊది చూస్తున్నాను అనమాట. పాపం పిల్లలు కదా, వాళ్ళు గట్టిగా ఊదలేకపోతున్నారు దాన్ని. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. పాపం లియో అయితే పొద్దుటి నుంచి మమ్మల్ని చూడలేదు కదా, ఇంటికి పోగానే అందరి దగ్గరికి పాపం పరిగెత్తుకుంటా వచ్చేసేసింది. ఇంకా వీళ్ళైతే దాంతో కొంచెం సేపు ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా బియ్యం అది కడిగి పెట్టేసేసాను. తర్వాత అయితే కొంచెం పప్పు కూడా నానబెట్టేశానండి. ఇంకా అలాగే చపాతీ చేయడానికి గోధుమ పిండి కూడా కలిపేస్తున్నాను. ఇంక మా పిల్లలైతే వాళ్ళు కొనుక్కొచ్చుకున్న బొమ్మలతో అయితే ఆడడం మొదలు పెట్టేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.